హాయ్ అండి, చికెన్ పచ్చడి తయారు చేసుకుందాము. కేజీ చికెన్ అండి. ఇప్పుడు ఈ చికెన్ ఏం చేయాలంటే కడాయి తీసుకొని కడాయిలో ఈ చికెన్ అంతా ఇందులో వేసేసి ఇప్పుడు పసుపు వేసి ఇందులో అట్నే రాళ్ళుప్పు వేస్తున్నానండి నేను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఆయిల్ చేసి మిక్సీ చేసి స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చిందని మొత్తం మరిగించేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో మసాలా దినుసులు ఆవాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగ, యాలక వేసుకొని దూరగా వేపుకోవాలండి. వేపుకొని పౌడర్ కొట్టుకోవాలి మిక్సీలో. ఇలా చికెన్లో వాటర్ అంతా మొత్తం వాటర్ లేకుండా మొత్తం ఫ్రై చేసుకేసుకోవాలి. ఇలా మొత్తం వాటర్ అంతా ఫ్రై చేసేయాలి. చుక్క కూడా వాటర్ లేకోకుండా మొత్తం ఇలా చేసుకోవాలి. వేరే కడాయి తీసుకొని కడాయిలో కిలో చికెన్కి కేజీ ఆయిల్ వేయాలి. కానీ నేనైతే హాఫ్ కేజీ ఆయిల్ వాడుతున్నాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనము మరిగించుకున్న చికెన్ ఇందులో వేసి బాగా ఫ్రై. ఇప్పుడు ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకున్నాము. ఎక్కువ ఫ్రై అవ్వడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది. గట్టిగా లేకుండా స్మూత్గా మెత్తగా ఉండాలంటే ఎక్కువ ఫ్రై చేయకుండా మిడిల్గా ఫ్రై చేసుకుందాము. ఇలాగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు తీసేసుకుందాము. ఇలాగా తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో 2 పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫ్రై అయిందండి అల్లం పేస్టు. తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకో.